హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం. అండ్ నేను 4 days నుంచి అయితే వీడియో చేయలేదు, కొద్దిగా అకౌంట్ మెయింటైన్ చేయడం వల్ల కొద్దిగా బిజీ అయితే ఉన్నాను. ఇప్పుడైతే టైం దొరికింది అండ్ ఫ్రెష్ మంత్ అయితే మనకు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మంత్ ప్రకారం స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అండ్ లిక్విడేషన్ ట్రాప్స్ ఏ విధంగా ఉంటాయి అవన్నీ క్లియర్గా చెప్తాను. ఓకే గైస్, ఇవన్నీ చెప్పే ముందు మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. మీకు 2026లో మ్యాక్సిమం ఏ విధంగా మార్కెట్ రీచ్ అవుద్ది అన్న సంబంధించి 80-90% ప్రిడిక్షన్లో మీకు ఏంటంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా బీటీసీ చార్ట్స్ అయితే చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ లిక్విడేషన్స్ అయితే చూద్దాం. లిక్విడేషన్స్ అయితే 48 అవర్స్లో మనకి క్లియర్గా 48 అవర్స్లో ఎక్కడ ఉంది, ఎల్లో లైన్ ఎక్కడ ఉంది మనం చూసుకుంటే అయితే నియర్లీ $20 million ఏంటంటే ఇక్కడ ఉన్నాయి. 92,126 నుంచి మనకి నియర్లీ 93,000 వేసుకోండి. ఆ రేంజ్లో మనకి ఏంటంటే లిక్విడేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. మార్కెట్ ఎప్పుడైతే డౌన్ 100% కంప్లీట్ అయిందో మెల్లిమెల్లిగా ఏంటంటే ఈ లిక్విడేషన్ తీసుకోవడానికి మళ్ళీ అప్ సైడ్ అయితే మూవ్ అవుద్ది. ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎందుకు ఈ లిక్విడేషన్స్ అనేది పెరిగిపోతున్నదని డౌన్ సైడ్లో ఎందుకు ఉంటుంది దాన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను చాలా విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం మేజర్ లెవెల్ని అయితే లూజ్ అయ్యాం ఈరోజు, అదొకటి మనకి బీరిస్ సైన్ అన్నట్టు. ఎందుకంటే ప్రతిసారి మార్కెట్ ఏదైతే జోన్ ఉందో, ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి బౌన్స్ అయింది. ఫస్ట్ టైం బౌన్స్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం ఇంక్రీజ్ అయింది అండ్ ఫోర్త్ టైం ఇంక్రీజ్ అయింది, ఫిఫ్త్ టైం కూడా ఇదే జోన్ నుంచి ఇంక్రీజ్ అయింది, మల్టిపుల్ టైమ్స్లో సిక్స్త్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. ఈ విధంగా ఈ జోన్లో కన్సల్టింగ్ అయిన ప్రతిసారి మనకి బౌన్స్ వస్తూనే ఉంది. ఓకే, ఇక్కడ ఏమైంది, బౌన్స్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ లెవెల్ని కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. డైరెక్ట్ ఈ లెవెల్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, ఇంకా డైరెక్ట్ క్రాష్ అయ్యి ఇప్పుడు దానికన్నా బిలో వెళ్ళి మళ్ళీ ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. మనకి హిస్టరీ ప్రకారం ఏంటంటే అక్కడ నుంచి రిజెక్ట్ అయితే ఏమింగా ట్రాప్స్ ఉంటే చూద్దాం. ఇక్కడ ఈసారి ఏమైంది, ఈ విధంగా డౌన్ అయింది. రిజెక్ట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఫ్లాష్గా 2 times డౌన్ అయింది. ఓకేనా, ఫస్ట్ ఒకసారి డౌన్ అయింది, ఇక్కడ నుంచి చూసుకుంటే అయితే ఫస్ట్ ఒకసారి డౌన్ అయింది, కొద్దిగా ఇంక్రీజ్ అయింది, మళ్ళీ కూడా డౌన్ అయింది. కాబట్టి ఏంటంటే 2 times ఏమైనా ట్రాప్ చేయొచ్చు. లిక్విడేషన్ కోసం ఏంటంటే ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. బట్ ఈ లిక్విడేషన్ ట్రాప్ ఏ విధంగా ఉంటుంది, జోన్ టు జోన్ నేను కొన్ని లెవెల్స్ అయితే డ్రా చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అవి చూపిస్తాను. మనకి ఇంకో దాంతోపాటు ఏంటంటే ఇంకా డేంజర్ బీరిష్లో ఎందుకున్నానంటే మీకు కొన్ని ఫిబొనాచి లెవెల్స్ ప్లస్ ఏంటంటే వాల్యూమ్ ఇండికేటర్ యూజ్ చేసి చెప్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిబొనాచి లెవెల్లోకి వెళ్ళి డైలీలో మీకు చూపిస్తాను. ఓకే, నేను 4 hour టైం ఫ్రేమ్లోకి వెళ్తున్నాను. 4 hour టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మార్కెట్ క్లియర్ కట్గా నేను ఏదైతే ఫిబొనాచి లెవెల్ డ్రా చేశానో పర్ఫెక్ట్గా ఆ లెవెల్ దగ్గరకు వచ్చి రీచ్ అయింది. అయితే ఇప్పుడు ఏమైంది, మార్కెట్లో ఇక్కడ ఉన్న లిక్విడేషన్స్ అనేవి కంప్లీట్ అయింది. ఏ లిక్విడేషన్స్ కంప్లీట్ అయినంటే ఇక్కడ నుంచి ఎవరైతే లాంగ్ పొజిషన్ వేసారో వీళ్ళు ఈ ఏరియా టోటల్ ఏదైతే ఉందో వాళ్ళందరూ లిక్విడేషన్స్ అయితే అయిపోయారు. మార్కెట్ ఇక్కడ నుంచి గ్రీన్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ అయితే ఏ విధంగా అవుద్ది, ఒకవేళ ట్రాప్ అవుతే ఎన్ని విధాలుగా ట్రాప్ అవుద్ది, ఇక్కడ ట్రేడ్ చేస్తే ఎంత రిస్క్ రేషియో ఉంటుంది అది కూడా చెప్తాను. మ్యాక్సిమం లెవెల్ టు లెవెల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది మనకి డెప్త్ చార్ట్, ప్రతిదీ ఇంకా డెప్త్లో అయితే ఉంటుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ ఏదైతే డాటెడ్ లైన్ ఉందో 85,240 అది షార్ట్ టర్మ్లో లిక్విడేషన్స్ అయితే కంప్లీట్ అయింది. బట్ దీనికన్నా పైన ఒక 2-3 గ్రీన్ క్యాండిల్ రావాలి. దానికి సేఫ్ స్ట్రాటజీ ఏ విధంగా ఉందో ఫస్ట్ చూద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడు దానికోసం ఇంకొక లెవెల్స్ అయితే డ్రా చేస్తాను చూడండి. ఏదైతే గ్రీన్ జోన్ ఉందో ఈ గ్రీన్ జోన్ నుంచి ఫస్ట్ సారి నుంచి ఇక్కడ బౌన్స్ అయింది, సెకండ్ టైం బౌన్స్ అయింది, థర్డ్ టైం బౌన్స్ అయింది అండ్ ఫోర్త్ టైం బౌన్స్ అయింది. కాబట్టి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్లో మనకి బౌన్స్ అయింది. కాబట్టి నా పరంగా ఈసారి ఏంటంటే దీనికి అంత రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ లిక్విడేషన్ లెవెల్ ఉంది, దాంతోపాటు ఏంటంటే మనకి గోల్డెన్ ప్యాకెట్ కూడా ఉంది అండ్ ఇంకా కొన్ని మేజర్ లెవెల్స్ కూడా ఉన్నాయి. నేను ఫాస్ట్గా డ్రా చేస్తాను. ఓకే, మనకి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే అక్కడ డైలీ లెవెల్ ఉంది. పర్ఫెక్ట్గా డైలీ లెవెల్కి దాదాపుగా కొద్దిగా టచ్ అయింది, నియర్లీ 84,703. మ్యాక్సిమం వీటిని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మార్కెట్. దీని ఈ డైలీ లెవెల్ కన్నా కొద్దిగా కిందికి వచ్చిన అక్కడ నుంచి ట్రాప్ ఏ విధంగా ఉంటుంది, లేదు దీనిపైన సస్టైన్ చేయగలిగితే మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుద్ది, అక్కడ ఏమైనా ట్రేడింగ్ ఛాన్సెస్ ఉందో అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు డౌన్ అయిందో ఫస్ట్ రీజన్ చూడాలి.
ఎందుకు డౌన్ అయిందంటే ఇక్కడ మనం చూసుకుంటే బ్లూ లైన్ ఏదైనా ఉందో అక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ టైం ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైతే దీని దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్ అయింది, ఎప్పుడైతే డైరెక్ట్ దీని దగ్గర నుంచి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది 4 అవర్స్లో, డైరెక్ట్ క్రాష్ అయిపోయింది. అంటే మనకి బియర్స్ అనేది స్ట్రాంగ్ అయితే ఉన్నారు, క్లియర్ కట్గా ఇండికేషన్ అయితే అవుతుంది. బయర్స్ అనేది ఇంకా స్టిల్ యాక్టివ్లో అయితే లేరు, ఓన్లీ బియర్స్ వాల్యూమ్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను బియర్స్ పరంగా కొన్ని లిక్విడేషన్స్ లెవెల్స్ చూసుకున్నాను. నా పరంగా ఇక్కడ ట్రేడ్ చేయడం అనేది కొద్దిగా డేంజర్. ఫండ్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మీరైతే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఓన్లీ 10% అమౌంట్ కన్నా తక్కువ అమౌంట్ యూజ్ చేయడం బెస్ట్. ఇక్కడ ఈ లెవెల్లో ట్రేడ్ చేస్తే మ్యాక్సిమం మీకు 80,000 నుంచి 90,000 మధ్యలోకి ఏమన్నా మార్కెట్ పుష్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ప్రతిసారి ఏంటంటే ఈ జోన్కి పుష్ అవుతుంది. క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ ఇక్కడ దాకా 87,000 నుంచి 88,000 మధ్యలోకి ఏంటంటే చిన్న ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ కావచ్చు. ఓకేనా, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత 100% దానిపైన ఇంకా మార్కెట్ రాకపోతే 88,000 కన్నా పైకి వెళ్ళకుంటే స్టిల్ మార్కెట్ ట్రాప్లోనే ఉంది. నా పరంగా సేఫ్ ఎంట్రీలు మీకు కొన్ని లెవెల్స్ చెప్తాను, రాసుకోండి. క్లియర్ కట్ లెవెల్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే కొన్ని మేజర్ లెవెల్ పర్ఫెక్ట్గా ఎంట్రీ అయ్యే లెవెల్స్. అది మనం చూసుకున్నట్లయితే 78,265 మనకి ఫస్ట్ మేజర్ లెవెల్. అండ్ దాంతోపాటు మనకి డైలీ లెవెల్ 76,207. అండ్ దాంతోపాటు ఇంకొక లెవెల్స్ అయితే అక్కడ ఉంది, అది నేను డ్రా చేస్తాను చూడండి. ఓకే, దానికన్నా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఇది 76,902. మొత్తం ఈ 3 లెవెల్లో ఎక్కడన్నా బౌన్స్ కావచ్చు. ఇది మనకి ఇక్కడ నుంచి డౌన్ అయితే సేఫ్ ఎంట్రీలు ఎక్కడ ఉంటాయంటే ఎంటైర్లీ ఈ జోన్లో ఈ ఏదైతే ఉందో అక్కడ మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు ఒక ఎంట్రీ తీసుకోండి, షార్ట్ టర్మ్ పర్పస్కి పుష్ అయితే ఉంటుంది. ఇది మనకు గుర్తుపెట్టుకోండి, ఇది మేజర్ లెవెల్. అండ్ ఒకవేళ నెక్స్ట్ ఏంటంటే మనకి ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పాను కదా, 92,000 నుంచి 98,000 వేసుకోండి. దానికన్నా పైకి వెళ్తే ఒకవేళ ఈ దీనికన్నా ఎబో ఉంటే అప్పుడు మన టార్గెట్స్ ఏ విధంగా ఉందో అది కూడా చూద్దాం. దానికన్నా ఎబోలో ట్రేడ్ అవ్వాలి, కన్ఫామ్గా ఎబోలో ట్రేడ్ అవుతే మనకు నియర్లీ 1,07,000 దగ్గరికి అయితే వెళ్ళొద్ది. ఓన్లీ నేను ఏంటంటే మీకు 2 టార్గెట్స్ ఇస్తున్నాను. ఒకటి ఏంటంటే అప్ సైడ్ అయితే ఇది ఏదైతే డైలీ లెవెల్ నియర్లీ 96,000 కన్నా పైన ఉండాలి క్యాండిల్, అప్పుడు మనకి ఈ 107 లెవెల్కి వెళ్తుంది. ఎందుకు 107 లెవెల్కి వెళ్తుంది అంటే ఈ 107 లెవెల్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా కిందటిసారి రిజెక్ట్ అయింది. 1 టైం తీసుకోండి. అండ్ సెకండ్ టైం ఏదైతే జోన్ ఉందో పర్ఫెక్ట్ దీని దగ్గర నుంచి మనకి క్యాండిల్స్ ఓపెన్ అయినాయి, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్ కట్గా మీరు ఈ జోన్ ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. పర్ఫెక్ట్గా ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ అవడంతో బౌన్స్ అయింది. అలా చాలాసార్లు నేను దీన్ని చెక్ చేశాను చార్ట్ని. ఇక్కడ కూడా చూడండి, ఎక్కువ మేజర్గా ఈ రెడ్ లైన్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా దాదాపుగా దీన్ని టచ్ అవుతోటే బౌన్స్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది. అండ్ ఇదే జోన్ నుంచి మల్టిపుల్ టైమ్స్లో రిజెక్ట్ అయింది, దీని దగ్గర నుంచి ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆ రెడ్ డాటెడ్ లైన్ ఎంత ఇంపార్టెంట్ లెవెల్ నేను డ్రా చేశానని మీరు చూసుకోండి. పర్ఫెక్ట్గా ఆ టార్గెట్కి అయితే మీకు రీచ్ అవుద్ది. ఓకేనా, ఎప్పుడు 98,000 కన్నా ఎబోవ్లో క్యాండిల్ క్లోజ్ అవుతే అప్పుడు మాత్రమే మనం ఈ టార్గెట్స్ని చూసుకోవాలి. లేదనుకుంటే నేను చెప్పినట్టు ఫస్ట్ లిక్విడేషన్ లెవెల్ అయితే దీన్ని తీసుకోండి, ఇక్కడ నుంచి కొద్దిగా లాంగ్ చేయండి. ఇది నేను ఇచ్చిన స్ట్రాటజీ ప్రకారం మీకు ఫ్రీగా ఇచ్చిన స్ట్రాటజీలో మీరు ఈ లెవెల్ తీసుకోండి. అండ్ అడ్వాన్స్లో మీకు ఏంటంటే కొద్దిగా ప్రీమియం మెంబర్షిప్ ఎవరైతే మనకి మంత్లీ గ్రూప్లో 1,000 కట్టి జాయిన్ అయిన గ్రూప్లో ఉంటారో వాళ్ళకి నేను ఒకవేళ ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఫెయిల్ అయిపోతే అప్పుడు మీకు మేజర్ లెవెల్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఇంకా 98% నుంచి మీకు 100% బౌన్స్ అయ్యే లెవెల్ నేను ఇస్తాను. అండ్ దాంతోపాటు ఈ పైన టార్గెటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 4 టార్గెట్లు ఇస్తాను. అవన్నీ మీకు ఏంటంటే ప్రీమియం గ్రూప్లో దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి జాయిన్ అయ్యి మీరు ఏంటంటే ప్రీమియం గ్రూప్ గురించి అయితే కాంటాక్ట్ కాండి. ఓకే గైస్, ఇది మొత్తానికి బీటీసీలో డెప్త్ చార్ట్ లెవెల్ టు లెవెల్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఏ లెవెల్లో ఎలా రియాక్ట్ అవుద్ది, ఎక్కడ సేఫ్ ఎంట్రీ ఉంటుంది, ఎక్కడ రిస్క్ ఉంటుంది, అండ్ ఏ లెవెల్ని దాటితే మనకి ఎంత ప్రైస్ ఇంక్రీజ్ అవుద్ది అన్నది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ డేటా ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే గైస్, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మన ఛానల్లో మీకు క్లియర్గా చెప్తున్నాను, గత కొన్ని రోజులు చెప్తున్నాను, మార్కెట్ ఆల్మోస్ట్ ఏంటంటే బాటంలోకి వచ్చేసింది, మనం ఇంకా ఆల్ట్ కాయిన్స్ని బై చేయాలని చెప్పాను. నా పరంగా స్ట్రాటజీ ప్రకారం నేను ఆల్ట్ కాయిన్స్ని ఇప్పటి నుంచి మెల్లిగా లిక్విడేషన్స్ అనేది కంప్లీట్ చేసుకొని నేను పర్ఫెక్ట్గా ఎంటర్ అవుతాను. బట్ మన అందరి కోసం ఏంటంటే మీ అందరి కోసం నేను ఒక ప్లాన్ అయితే రెడీ చేశాను. ఎవరి దగ్గర అయితే 1 lakh ఉంటాయో మినిమం ఏంటంటే 5 lakhs నుంచి 10 lakh టార్గెట్ వచ్చేటట్టు మీకు కొన్ని కాయిన్స్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కింద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి చూసుకొని కాల్ చేయండి. అండ్ ఎవరైతే ఫ్రీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో
కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, కామెంట్ పిన్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ కండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ కావడం తెలియకపోతే వీడియో కింద నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా గైస్ ఇది మీకు బీటీసీ అప్డేటు. దీంట్లో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్పాను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో ఇంకా కొద్దిగా డెప్త్ చార్ట్ అనేది నేను మ్యాక్సిమం రేపటిదాకా ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ అయితే వస్తాయి రెగ్యులర్గా. నేను కొద్దిగా బిజీ ఉన్నాను 4 days, అందుకోసం అయితే మీకు వీడియో అయితే పెట్టలేదు. మ్యాక్సిమం ఏంటంటే యాక్టివ్ ఉంటాను. మార్కెట్ ఏంటంటే మీ గ్రూప్లో అయితే పర్ఫెక్ట్గా యాక్టివ్ ఉంటున్నాను. మనకి ఏదైతే ఫ్రీ గ్రూప్ ఉందో మ్యాక్సిమం బీటీసీ ఈథీరియం అయితే మీ సిగ్నల్ దొరుకుతాయి మీకు. బీటీసీ ఈథీరియంలో నో ప్రాబ్లం, కానీ ఆల్ట్ కాయిన్ సిగ్నల్ మాత్రం నేను ప్రీమియంలో ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. ఖచ్చితంగా ఏంటంటే వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు, ఒక లైక్ అయితే చేయండి.